హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలంగాణలోని బోనాల పండుగ ఎందుకు చేస్తారు? అసలు బోనాలు అంటే ఏమిటి? తెలంగాణ బోనాలకు 600 ఏళ్ల చరిత్ర ఉందని మీలో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. భాగ్యనగర ఆషాఢమాస బోనాల వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. గురువారం రోజున గోల్కొండ కోటలో ఆరంభమైపోయి ఈ రోజున ఆరంభం కానున్న బోనాలు ఆషాఢమాసం అంతటా కూడా హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక శోభ అనేది తీసుకుని వస్తుంది. అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి గ్రామ దేవతగా కొలువై ప్రజలను కాపాడే తల్లులకు చేసే జాతర ఇది. డిల్లం డల్లం మూతలు పోతురాజుల కాళ్ళ గజ్జెలు గల్లుమనగా ఊరు వాడ పులకరిస్తూ చేసే పండుగ. శివసస్తుల విన్యాసాలు, పసుపు బండారులు, పసర వేపుల సువాసనల నడుమ కళ్ళు సాకలు పోసి అమ్మకు పెట్టే భోజనం. నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో అంటూ అంతా కలిసి ఆడుతూ పాడుతూ చేసే ఆ వేడుకే బోనాల జాతర. దశాబ్దాల చరిత్ర కలిగిన బోనాల జాతర తెలంగాణ సంస్కృతిలోనే ఓ భాగమైపోయింది. ప్రకృతికి, ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలిచిపోయింది. ఈ పండుగలోనే ప్రత్యేకమైన భాగ్యనగర బోనాల జాతర రానే వచ్చేసింది. గురువారం ఈ రోజున వేడుకలు ఆరంభం అయిపోయాయి. ఆషాఢమాసం అంతటా కూడా హైదరాబాదులో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఈ నెల అంతా కూడా ఆధ్యాత్మిక శోభ అనేది మొదలైపోతుంది. డిల్లం డల్లం కుడకళ్ళు బెల్లం అంటూ ఆది పరాశక్తి అమ్మవారికి దీపం పెట్టి శాఖా పోసి చల్లగా చూడమని మొక్కులు చెల్లించుకుంటూ తెలంగాణలో చేసే జాతర బోనాలు ఇవి. హైదరాబాదులో ఏటా ఆషాఢమాస భక్తులు బోనాల జాతరను సంబరంగా నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చేసింది. గురువారం ఈ పండుగ వేడుకలు ఆరంభం అయిపోయాయి. ఆ బిడ్డలు ఎక్కించే బోనాలు అమ్మవారి సోదరులుగా భావించే పోతురాజులు చేసే విన్యాసాలు, శివసస్తులు, నృత్యాలు, ఏనుగు అంబారీలు, తొట్టెల ఊరేగింపుల, పలహార బండ్ల ప్రదర్శనలు ఇలా ఒకటేమిటి నెల రోజుల పాటు కూడా తిరుక్క వేడుకలే. ఈ రోజున గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు ప్రారంభం కానుండగా జూలై 13న సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు జరగనున్నాయి. వీటిని లస్కార్ బోనాలు అని అంటారు. జూలై 21న లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే రంగం వేడుకలో నగరంలో బోనాల వేడుకలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయాల పేర్లు ప్రధానంగా వినిపించిన హైదరాబాద్లోని అన్ని అమ్మవార్లు, గ్రామదేవతల ఆలయాల్లో వివిధ రకాల పూజలు, అర్చనలు జరుగుతూ నెలంతా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తూ ఉంటుంది. గోల్కొండ కోటలో బోనాల సంబరాలు. బోనం అంటేనే పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన కుండలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అన్నం, బెల్లం. అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పణను తెలంగాణలో వివిధ నెలల్లో ఓ పండుగలాగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రకాల పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎక్కడెక్కడి వలస జీవులలో తన హక్కున చేర్చుకున్న హైదరాబాదులో బోనాల సంబరాలు ఆషాఢమాసంలో జరుగుతాయి. గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మకు తొలి బోనం సమర్పించటం ఆనవాయితీ. ఆషాఢమాసంలోని తొలి గురు లేదా ఆదివారాల్లో గోల్కొండ కోటలో బోనాల సంబరాలు షురు అవుతాయి. గురువారం జరిగే ఈ కార్యక్రమానికి సర్వం సిద్ధమైపోయింది. అమ్మవారి కోసం బంగారు బోనం. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి రోజు 3 బోనాలను సమర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టుచీర బోనాలను లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ముందుగా లంగర్ హౌస్లోని పూజారి ఇంటి వద్ద ఉండే ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. తర్వాత ఉత్సవ విగ్రహాలు బోనాలను కోటపైకి డప్పు చప్పుళ్ళు, డోలు మోతాలు, పోతరాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా తీసుకువస్తారు.
అక్కడ ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పిస్తారు. ప్రభుత్వం ఇచ్చే బోనాలతో పాటు బంజర్ దర్వాజా నుంచి నజర్ బోనం తెస్తారు. మహంకాళి ఆలయ పూజారి ఇంటి నుంచి మరో బోనం కూడా అమ్మకు వెళ్తుంది. ఇలా తొలి రోజున 3 ప్రధాన బోనాలు అమ్మకు చెల్లిస్తారు. ఈసారి ప్రత్యేకంగా అమ్మవారి కోసం బంగారు బోనాన్ని తయారు చేయించినట్లు మహంకాళి ఆలయ పూజారి తెలిపారు. కాకతీయ రాజుల నుంచి బోనాలు పండుగ చేస్తున్నారు. తర్వాత గోల్కొండను పరిపాలించిన నిజాం నవాబులు బోనాలు సమర్పించారు. మా తాతలు ముత్తాతల నుంచి బోనాలు పండుగ చేస్తున్నారు. సాయిబాబాచారి గోల్కొండ మహంకాళి ఆలయ పూజారి. నిజాం నవాబులు సంప్రదాయాన్ని కొనసాగించారని ప్రతీతి. ఆషాఢమాసంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి 9 బోనాలు సమర్పిస్తారట. ప్రతి గురు ఆదివారాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఆషాఢమాసం ముందు అమావాస్య రోజున గోల్కొండ ఆలయానికి వెళ్ళే మార్గంలోని మెట్లకు మహిళలు పూజలు నిర్వహిస్తారట. తరువాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. గోల్కొండ బోనాల జాతరకు దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. హైదరాబాద్ నగరంలో ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రామ్దేవ్ రావు అనే వ్యక్తి పశువులు కాస్తుండగా అమ్మవారి విగ్రహం దొరికిందని ప్రతీతి. ఆ విషయం అప్పటి కాకతీయ రాజులకు తెలిసి ఇక్కడ చిన్న ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. అంతేకాదు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఆలయంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు కూడా చేశారని చెబుతారు. అప్పటి నుంచి ఏటా ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని భక్తుల విశ్వాసం. కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబులు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని ఒక ప్రతీతి. గోల్కొండ కోటలో ఆషాఢమాసంలోని ప్రతి గురు ఆదివారాల్లో జరిగే బోనాల వేడుకల్లో భాగంగా ఏటా వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మకు ఒడి నింపుతారు. బోనాలు సమర్పించి తమను చల్లగా చూడమని మొక్కుకుంటారు. బోనాల వేడుకల ప్రారంభం సందర్భంగా గురువారం ప్రభుత్వం తరపున అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్లు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అమ్మవార్లు గ్రామదేవత ఆలయాల్లో బోనాలు ఉత్సవాలు. తెలంగాణలో బోనాల ఉత్సవాలను ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. 600 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు 7 కోళ్ల నవదత్తతి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చరిత్రకారులు చెబుతారు. ఇక 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారని ప్రతీతి. గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్న రోజుల నుంచే బోనాలు ఉన్నాయని, ఆ తర్వాత గోల్కొండను జయించిన కూలీ కుతుబ్ షా, బాదుషా సైతం సంప్రదాయాన్ని కొనసాగించారని చెబుతారు. తానీషా పాలనలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో గోల్కొండ కోట మొదలు హైదరాబాదులోని అమ్మవార్లు గ్రామ దేవతల ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా సాగేవని ప్రతీతి. జాతర నెల రోజులు పురవీధుల కలకల. తెలంగాణ ప్రజల జీవన విధానంలోని ప్రకృతికి, పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢంలో జరిగే బోనాలు, దసరా సమయంలో జరిగే బతుకమ్మ పండుగలు ఇందుకు చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు. బోనాల పండుగ సందర్భంగా గ్రామ దేవతలను పూజిస్తారు. ఈ వేడుకల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాగ్యనగర బోనాల సంబరాలను చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, పలు దేశాల నుంచి సైతం భారీగా భక్తులు తరలివస్తారు. గోల్కొండ మొదలు లస్కర్ లాల్ దర్వాజల్లో జరిగే పసుపు బోనాల సంబురాలను కూడా నిలువెల్లా కళ్ళుగా చూసి ఆనందంతో పరవశిస్తుంటారు. జాతర నెల రోజులు పురవీధులు కలకలలాడుతూ ఉంటాయి. ఇల్లు పచ్చని వేపాకులతో, పసుపు గడపలతో ఇంటి ఆడపడుచులు పిల్లా పాపలతో కలకలలాడుతూ ఉంటారు.
ఇదండి తెలంగాణ బోనాలకు 600 ఏళ్ల చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం మాత్రేన నమః, ఓం మాత్రేన నమః, ఓం మాత్రేన నమః.